నమస్కారం. శ్రీ రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ 4వ భాగం. గత వారం రావణుడు మాయాపాయంతో రాముడు మరణించాడని చెప్పి సీతను భయపెట్టగా సీత ఇష్టసఖి రాముడు మరణించలేదని ఆమెను ఊరడించి లంకా నగరంలో జరుగుతున్న యుద్ధ సన్నాహాలు వివరించడం వరకు చెప్పుకున్నాం కదా. తరువాత ఏమి జరిగిందో చూద్దాం. యుద్ధ సన్నాహాలు సమీక్షించడానికి రావణాసురుడు మంత్రులతో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో రావణుడి తల్లి కైకసి, వృద్ధుడైన మంత్రి అవిద్యుడు రావణునికి హితవాక్యాలు చెప్పారు. ఒంటి చేత్తో జనస్థానంలో 14,000 మంది రాక్షసులను చంపిన రాముని బలాన్ని తక్కువగా అంచనా వేయవద్దని, శత్రు దుర్భేద్యమైన లంకా నగరంలో ప్రవేశించి సీతను చూసి లంకలో బీభత్సం సృష్టించిన హనుమ పరాక్రమాన్ని గుర్తించి రామునితో సంధి చేసుకోవడమే మంచిదని వారు చెప్పినటువంటి హితవాక్యాలు రావణాసురునికి నచ్చలేదు. రావణుడు మంత్రులతో రామలక్ష్మణులను సంహరించే ఉపాయం చెప్పమని అడిగాడు. ఇంతలో రావణుని మాతామహుడైనటువంటి మాల్యవంతుడు లేచి రావణునితో, రావణ, రాజు నీతి మార్గంలో నడుచుకుంటే చిరకాలం ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు. శత్రువు తనకంటే బలవంతుడైనా తనతో సమానమైన బలవంతుడైనా సంధి చేసుకోవడమే రాజధర్మం. కాదని మూర్ఖంగా యుద్ధానికి వెళితే ఇటు లంకా నగరంతో పాటు రాక్షస జాతి కూడా అంతరిస్తుంది. రామునికి వానర సైన్య బలం ఒక్కటే కాదు, ధర్మబలం కూడా అండగా ఉంది. ఆ పైన దేవతలు ఋషుల ఆశీర్వాద బలం కూడా ఉంది. లంకలో ఎన్నడూ లేని దుశ్శకునాలు కనపడుతున్నాయి. ఈ స్థితిలో సంధి చేసుకోవడమే అన్ని విధాలా మంచిది అని మాతామహుడు మాల్యవంతుడు చెప్పిన మాటలు విని రావణాసురుడు, నా పోషణలో ఉంటూ నా శత్రువుల బలాన్ని పొగుడుతూ మాట్లాడితే ఆ మాటలు నా చెవికి ఎక్కవు. రాముడు ప్రస్తుతం రాజ్యభ్రష్టుడు, దిక్కులేక కోతుల్ని ఆశ్రయించాడు. దేవతల్నే గడగడలాడించిన నా ముందు రాముడు నిలవలేడు. నేను ఆపదలో పడాల్సి వస్తే పడతాను, కానీ ఎవరికీ లొంగను. ఇది నా స్వభావం. ఇక నీ పిరికి మాటలు కట్టిపెట్టు అని అంటాడు. మాల్యవంతుడు ఆ పరుష మాటలు విని సిగ్గుతో మారు మాట్లాడకుండా కూర్చుంటాడు. రావణుడు తన మంత్రులతో చర్చించి లంకానగర రక్షణకు పటిష్ట వ్యూహాన్ని రచిస్తాడు. ఇటు శ్రీరాముడు కూడా వానర నాయకులతో సమాలోచనలు జరుపుతాడు. ఇంతలో విభీషణుడు రావణుడు అనుసరిస్తున్న యుద్ధ వ్యూహాన్ని చారుల ద్వారా తెలుసుకుని రామునికి చెబుతాడు. ప్రహస్తుడు తూర్పు ద్వారాన్ని, మహాపార్శ్వ మహోదరులు దక్షిణ ద్వారాన్ని, ఇంద్రజిత్తు పశ్చిమ ద్వారాన్ని, రావణుడు స్వయంగా ఉత్తర ద్వారాన్ని రక్షిస్తున్నారని, సేన మధ్యలో విరూపాక్షుడు ఉన్నాడని, కోట్లాది మంది రాక్షసులు సమరోత్సాహంతో ఉన్నారని విభీషణుడు చెప్పిన మాటలు విని రాముడు లంకానగర ముట్టడికి వ్యూహాన్ని రచించాడు. నలుడు తూర్పు ద్వారాన్ని, అంగదుడు దక్షిణ ద్వారాన్ని, హనుమంతుడు పశ్చిమ ద్వారాన్ని ముట్టడిస్తే నేను లక్ష్మణుడు ఉత్తర ద్వారాన్ని ముట్టడిస్తాం. విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు సేన మధ్యలో ఉంటారు. యుద్ధంలో వానరులు మానవ రూపం ధరిస్తే కనిపెట్టడం కష్టం కాబట్టి మనమందరం ఎవరి స్వరూపాల్లోనే వారు ఉండి యుద్ధం చేద్దాం అని రాముడు పకడ్బందీగా యుద్ధ వ్యూహాన్ని గురించి వానరులకందరికీ కూడా వివరించి చెప్పాడు. ఇలా యుద్ధ ప్రణాళిక సిద్ధమయ్యాక రాముడు సుబేల పర్వతం పైకి ఎక్కి లంకా నగరాన్ని పరిశీలించి చూశాడు. అద్భుతమైన లంకానగర శోభను, దానికి రక్షణగా ఉన్న యంత్రాలను, వాటిని రక్షించే రాక్షసులను రాముడు జాగ్రత్తగా గమనించాడు. అంతలో భవనాగ్రభాగంలో కూర్చున్న రావణాసురుడు రామునికి కనిపిస్తాడు. శ్వేత ఛత్రం కింద టీవీగా పరివారంతో సేవలు అందుకుంటున్న రావణుని తేజస్సు చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. నల్లని మేఘంలా ఉన్న రావణుని చూడగానే సుగ్రీవుడు ఒక్క గెంతులో సువేల పర్వతం మీద నుంచి ఎగిరి త్రికూట పర్వతం చేరుకొని రావణుని ముందు నిలబడ్డాడు. రావణునితో సుగ్రీవుడు, నేను లోకనాథుడైన శ్రీరాముని మిత్రుణ్ణి, లోక కంటకుడైనటువంటి నిన్ను వదలను అంటూ రావణుని పైకి దూకి అతని కిరీటాన్ని లాగి కింద పడేశాడు. రావణుడు కూడా కోపంతో సుగ్రీవునితో తలపడ్డాడు. ఇద్దరు చాలాసేపు మల్లయుద్ధం చేశారు. రావణుడు మాయాబలం ప్రదర్శించడం మొదలు పెట్టగానే సుగ్రీవుడు ఆకాశంలోకి ఎగిరి శ్రీరాముని వద్దకు వచ్చాడు. మిత్రుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు రాముడు సంతోషించి, సుగ్రీవా, ఎంత పని చేశావు? నీకు ఏమైనా అయితే నాకు ఎన్ని ఉన్నా ప్రయోజనమేమిటి అని అంటాడు. సుగ్రీవుడు రామునితో, రామ, నీ భార్యను అపహరించిన దుర్మార్గుడు కళ్ళ ముందు కనపడగానే ఆవేశం ఆపుకోలేకపోయాను అని అంటాడు. అప్పుడు రాముడు సుగ్రీవుని అభినందించి వెంటనే లంకా నగరాన్ని ముట్టడించమని సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. రాముని ఆజ్ఞతో వానర సైన్యం లంకా నగరంలోకి ప్రవేశిస్తుంది.
దాడి మొదలు పెట్టే ముందు రాముడు అంగదుని పిలిచి, నువ్వు రావణుని వద్దకు వెళ్ళి నా మాటగా ఇలా చెప్పు. రావణ, నువ్వు మదంతో చేసిన పాపాలకి ఫలితం అనుభవించే సమయం సమీపించింది. వెంటనే సీతను అప్పగించి శరణు వేడుకోకపోతే నా పరాక్రమంతో లోకంలో రాక్షసుడనేవాడే లేకుండా చేస్తాను. విభీషణుడు నా శరణు పొందాడు. నిన్ను సంహరించి అతడిని లంకాధిపతిగా చేస్తాను. ఒక్కసారి నువ్వు నా కంటపడితే ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా సరే ప్రాణాలతో బయటపడలేవు. పరలోకంలో పనికి వచ్చే శ్రాద్ధ కర్మలు ఇప్పుడే చేసుకో అని రాముడు తన సందేశాన్ని అంగదునితో పంపిస్తాడు. అంగదుడు ఆకాశంలోకి ఎగిరి రావణుని ముందు నిర్భయంగా నిలిచి రాముని సందేశాన్ని వినిపిస్తాడు. ఆ సందేశాన్ని విని రావణుడు కోపంతో అంగదుడిని పట్టి బంధించమని రాక్షసుల్ని ఆదేశిస్తాడు. అంగదుడు రాక్షసులు గట్టిగా పట్టుకునే వరకు అలాగే ఉండి వారితో పాటు ఆకాశంలోకి ఎగిరి వారిని కింద పడేస్తాడు. రావణుని భవన శిఖరాన్ని విరగొట్టి లంకా నగరమంతా ప్రతిధ్వనించేలా జయమంత్రాన్ని వినిపించి తిరిగి శ్రీరాముని వద్దకు చేరుకున్నాడు అంగదుడు. ఇక రాముని ఆజ్ఞ మేరకు లంకా నగర ముట్టడి మొదలైంది. యుద్ధం మొదలైంది. వానరులు కోట గోడల ముందున్న కందకాలు, రాళ్లు, మట్టి, చెట్లతో పూడ్చివేసి నగర ద్వారాల మీద దాడి చేశారు. రావణుడు కోపంతో రాక్షస సైన్యాన్ని యుద్ధానికి వెళ్లమని ఆజ్ఞాపించాడు. ప్రవాహంలా వస్తున్న రాక్షస సైన్యానికి, అసంఖ్యాకంగా ఉన్న వానర సైన్యానికి మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇంద్రజిత్తు అంగదునితో, హనుమంతుడు జంబుమాలినితో, లక్ష్మణుడు విరూపాక్షునితో తలపడ్డారు. హోరాహోరీగా జరిగిన ఈ యుద్ధంలో ఎందరో రాక్షసులు మరణించారు. రాక్షస సైన్యాన్ని ఊచకోస్తున్న అంగదుడిని ఇంద్రజిత్తు తన గదతో కొట్టాడు. అంగదుడు కూడా ఇంద్రజిత్తు రథాన్ని విరగొట్టి రథసారథిని చంపాడు. ఇంతలో చీకటి పడింది. అయినా యుద్ధం మాత్రం ఆగలేదు. ఇంద్రజిత్తు మరో రథం ఎక్కి అంగదుని పైకి వెళ్ళాడు. కానీ అంగదుడు ఒకే దెబ్బతో రథాన్ని, రథసారథిని సంహరించాడు. పరాభవం అంటే ఏమిటో ఎరగని ఇంద్రజిత్తు అంగదుని చేతిలో పరాభవం పొందడం సహింపలేకపోయాడు. తన మాయా విద్యను ఉపయోగించి భయంకరమైన విషసర్పాలను తన బాణాలుగా మార్చుకొని ఆకాశంలోకి వెళ్లి తాను కనపడకుండా ఆ బాణాలను రామలక్ష్మణులపై ప్రయోగించసాగాడు ఇంద్రజిత్తు. వారు కదలడానికి వీలు లేకుండా వాళ్ళని శరబంధంలో బంధించాడు. ఆ దెబ్బకు రామలక్ష్మణులు అయోమయానికి గురయ్యారు. శత్రువుపై దాడి చేద్దామంటే ఎక్కడున్నాడో తెలియదు, బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఏమి చెయ్యాలో పాలుపోని స్థితిలో ఇంద్రజిత్తు వదిలే బాణాలకు తీవ్రంగా గాయపడ్డారు ఆ సోదరులు. చివరకు ఇంద్రజిత్తు వారి మన్మస్థానంలో కూడా బలంగా దిగేలా బాణాలు ప్రయోగించాడు. ఆ బాణాల రూపంలో ఉన్న విషసర్పాలు రామలక్ష్మణుల శరీరాన్ని అంగుళం కూడా వదలకుండా ఆక్రమించాయి. శరీరం వశం తప్పి ఆ మహావీరులు నేల కొరిగారు. విడిపించ సఖ్యం కాని నాగబంధంలో చిక్కుకుని స్పృహ కోల్పోయిన రామలక్ష్మణులను చూసి వారు మరణించారని ప్రకటించి ఇంద్రజిత్తు సంతోషంగా రావణుని వద్దకు వెళ్లి ఈ వార్తను చెబుతాడు. రావణుడు అమితానందంతో కొడుకును అభినందిస్తాడు. రాక్షస స్త్రీలను పిలిచి తన భర్త వచ్చి రక్షిస్తాడని ఎదురు చూస్తున్న సీతకు రామలక్ష్మణులు మరణించారని చెప్పి పుష్పక విమానంలో ఆమెను యుద్ధభూమికి తీసుకువచ్చి మరణించిన రామలక్ష్మణులు చూపించండి, ఇక గతి లేక సీత నన్ను చేరుతుంది అని రాక్షస స్త్రీలకు ఆజ్ఞాపిస్తాడు ఆ రాక్షసరాజు. సుగ్రీవుడు అశక్తులై పడి ఉన్న రామలక్ష్మణుని చూసి తీవ్రంగా దుఃఖించగా విభీషణుడు అతన్ని ఓదారుస్తాడు. విభీషణుడు సుగ్రీవునితో, సుగ్రీవా, రాక్షసులతో యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది. వీరెవరూ మరణించలేదు. రామలక్ష్మణుల ముఖంలో తేజస్సు తగ్గలేదు. మరణించిన వారి ముఖాలలో ఈ తేజస్సు ఉండదు. నువ్వు మనసు కుదుటపరుచుకుని సైన్యంలో ఉత్సాహాన్ని నింపు అని చెప్పి విభీషణుడు కూడా వానర సైన్యానికి ధైర్యం చెప్పడానికి సైన్యంలోకి ప్రవేశించాడు. ఇంతలో పుష్పక విమానంలో రాక్షస స్త్రీలు సీతను యుద్ధ భూమికి తీసుకువచ్చి అచేతనంగా పడి ఉన్న రామలక్ష్మణులను చూపించారు. యుద్ధ భూమిలో ఒళ్లంతా గాయాలతో పడి ఉన్న రామలక్ష్మణులను, వానర వీరులను చూసి సీత గుండె పగిలేలా రోధించింది. అప్పుడు త్రిజట సీతతో, సీత, దుఃఖించకు, నీ భర్త మరణించలేదు, నా మాట నమ్ము. తమ్ముడు మరణిస్తే ప్రసిద్ధమైన ఈ పుష్పక విమానం ఒక్కనాటికి నిన్ను మోయదు. ఈ వీరుల ముఖాలలో తేజస్సు తగ్గలేదు. మాయా బాణాల దెబ్బకు వీరు స్పృహ కోల్పోయారు అంతే. నీ భర్త సజీవుడు, చింతించకు అని అంటుంది. త్రిజట మాటలకు సీత, నీ మాట సత్యమగుగాక అనింది. వెంటనే త్రిజట పుష్పక విమానాన్ని లంకా నగరం వైపుగా తీసుకువెళ్ళింది. ఇంతలో శ్రీరామునికి కొంచెం స్పృహ వచ్చింది. అచేతనంగా పడి ఉన్న లక్ష్మణుని చూసి, అయ్యో, నాకు ఇంకో సీత దొరుకుతుందేమో కానీ లక్ష్మణుని వంటి సోదరుడు మళ్ళీ దొరకడు కదా, లక్ష్మణుడే మరణించాక ఇక నాకు సీత ఎందుకు, రాజ్యం ఎందుకు అని దుఃఖిస్తూ సుగ్రీవుడితో, సుగ్రీవ, నువ్వు వానర వీరులు గొప్ప యుద్ధం చేశారు.
మీ అందరికీ అనుజ్ఞ ఇస్తున్నాను. సముద్రం దాటి మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోండి. విభీషణుణ్ణి రాజుగా చేస్తానన్న ప్రతిజ్ఞను కూడా నిలుపుకోలేకపోతున్నాను అని దుఃఖిస్తూ మళ్లీ స్పృహ కోల్పోతాడు శ్రీరాముడు. ఆ సమయంలో రాముని చెంతకు విభీషణుడు వస్తాడు. నీటితో రామలక్ష్మణుల కళ్ళు తుడిచి విభీషణుడు వారిని చూసి దుఃఖం ఆపుకోలేక, ఇక నాకు రాజ్యం వచ్చే ఆశ లేదు సరికదా, ప్రాణాలు కూడా నిలబడవు, రావణుని ప్రతిజ్ఞ నెరవేరింది, నేనే అన్ని విధాలా నష్టపోయాను అని దుఃఖిస్తున్న విభీషణుని సుగ్రీవుడు కౌగిలించుకుని, రాక్షసరాజా, రామలక్ష్మణులు కేవలం స్పృహ తప్పారు, వారు కోలుకుని రావణుని వధిస్తారు అంటూ సుగ్రీవుడు తన మామగారైన సుషేణునితో, నువ్వు రామలక్ష్మణులను తీసుకుని కిష్కింధకు వెళ్ళు, నేను రావణుని సంహరించి సీతను తీసుకువస్తాను అని అంటాడు. అప్పుడు సుషేణుడు, నేను దేవాసుర యుద్ధాలు ఎన్నో చూశాను, రాక్షసులు మాయాబలంతో ఇలా దేవతలకు కూడా స్పృహ పోగొట్టిన సందర్భాలు ఎన్నో చూశాను. ఇలాంటప్పుడు బృహస్పతి మంత్రాలతో ఔషధులతో చికిత్స చేసి స్పృహ తెప్పించాడు. క్షీర సముద్రంలో చంద్రం, ద్రోణం అనే 2 పర్వతాలున్నాయి. వాటి మీద సంజీవకరణి, విసంజకరణి అనే 2 గొప్ప ఔషధులు దొరుకుతాయి. హనుమంతుని పంపించి వాటిని తెప్పించు, వాటి వలన రామలక్ష్మణులకు స్పృహ వస్తుంది అని అంటాడు. ఇంతలో పర్వతాలు కదిలిపోయేలాగా, మహావృక్షాలు ఎగిరిపోయేలాగా ప్రచండమైన గాలి వస్తుంది. ఆ గాలి స్వభావం తెలిసిన సర్పాలన్నీ భూమి మీద నుంచి పారిపోయి సముద్రంలోకి వెళ్లి దాక్కున్నాయి. ప్రచండమైన ఆ గాలిలో నుంచి వెనక కుమారుడు గరుత్మంతుడు అక్కడ దిగాడు. అద్భుతం, మహాద్భుతం! గరుత్మంతుని రాకతో అప్పటి వరకు రామలక్ష్మణుల శరీరాలను పట్టి వారి శక్తిని హరిస్తున్న సర్పాలన్నీ రామలక్ష్మణులను విడిచి పారిపోయినాయి. బైనతేయుని కరస్పర్శ తగలగానే రామలక్ష్మణులకు నాగపాశాల వలన కలిగిన గాయాలన్నీ మాయమయ్యాయి. వారి శరీరాలు ఎలాంటి గాయాలు లేకుండా నున్నగా తయారయ్యాయి. రామలక్ష్మణులు నాగబంధం నుంచి విముక్తులయ్యారు. రామలక్ష్మణుల తేజస్సు, బలం, పరాక్రమం, ఉత్సాహం మునుపటి కంటే రెట్టింపయ్యాయి. గరుత్మంతుడు రామలక్ష్మణులను పైకి లేపి కౌగిలించుకున్నాడు. గరుత్మంతుడు చేసిన సహాయానికి రాముడు ఎంతో సంతోషించాడు. గరుత్మంతునితో శ్రీరాముడు, నీ అనుగ్రహంతో మేము ఇంద్రజిత్తు వల్ల కలిగిన ఆపద నుంచి గట్టెక్కాము. ఇంతకు నువ్వు ఎవరవు? నీకు నాకు ఎలాంటి మైత్రి ఉంది అని అడిగాడు. అప్పుడు గరుత్మంతుడు, రామ, నేను నీకు ప్రియమిత్రుడను, నీ బహిప్రాణాన్ని. నా పేరు గరుత్మంతుడు. క్రూరుడైన ఇంద్రజిత్తు మాయాబలంతో ప్రయోగించిన ఈ శరబంధం నుంచి దేవాసురులు గాని గంధర్వులు కానీ విడిపించలేరు. కద్రువ సంతానమైన ఈ భయంకర విషసర్పాలు రాక్షసుడి మాయ వలన బాణాలై మిమ్మల్ని ఆక్రమించాయి. ఈ విషయం తెలిసి మన మధ్య ఉన్న స్నేహాన్ని పాటించి ఇక్కడికి వచ్చి ఈ భయంకర నాగబంధం నుంచి మిమ్మల్ని విడిపించాను. కపటంగా యుద్ధం చేయడం రాక్షసుల బలం, ధర్మంగా యుద్ధం చేయడం నీ బలం. అందుకే రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు నాకు స్నేహం ఎలా ఏర్పడిందో నువ్వు శత్రు సంహారం చేశాక నీకే తెలుస్తుంది. ముందు యుద్ధం గురించి ఆలోచించు. నువ్వు రాక్షస సంహారం చేసి లంకను గెలుస్తావు, సీతను పొందుతావు అని ఆశీర్వదించి గరుత్మంతుడు రివ్వున గాలిలోకి ఎగిరి వెళ్లిపోయాడు. ఇదంతా చూసిన వానరుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. వారంతా సింహనాదాలు చేస్తూ యుద్ధ భేరీలు మోగించారు. ఆ నడిరాత్రిలో తిరిగి లంకా నగరంపై వారు దాడి చేశారు. వానరుల కోలాహలం విన్న రావణాసురునికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వానరుల ఉత్సాహానికి కారణం తెలుసుకోమని భటులను పంపించాడు. రామ లక్ష్మణులు నాగపాశం నుంచి బయటపడ్డారన్న వార్త రావణుని పాలిట అసనిపాతం కానుందా? పిడుగులాంటి ఈ వార్త విన్న రావణుడి మనస్థితి ఎలా ఉంది? ఇటు రెట్టించిన పరాక్రమంతో, తేజస్సు, బలంతో యుద్ధానికి సిద్ధమైన రామ లక్ష్మణులకు జయ జయ ధ్వానాలు పలుకుతూ రావణుని నాశనం కొరకు వచ్చే వారం వరకు ఎదురు చూద్దాం. జై శ్రీరామ్.